Hi guys, I'm getting a lot of comments on how to stop thoughts, how to balance my emotions, how to stop my negative thoughts, how can I control my anger. So ఈ వీడియోలో I'm telling you very clearly about why is thoughts creating problems to us. ఓకే, సో బేసికల్గా మనకి పాజిటివ్ థాట్స్ నెగిటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి, కోపం వస్తూ ఉంటుంది. యూనో ఎందుకు నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటే మనకి చాలా రకాల నెగిటివ్ ఎమోషన్స్ వస్తూ ఉంటాయి. మన ప్రాబ్లం ఏంటంటే థాట్స్తో కాదు, మన ప్రాబ్లం నెగిటివ్ థాట్స్తో. సో పాజిటివ్ థాట్స్ వస్తే మనం ఏ రోజు కూడా కంప్లైంట్ చేయం కదా. యూనో మీకు మీరే ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. మీకు పాజిటివ్ థాట్స్ వస్తే మీరు ఏ రోజు కూడా దాని గురించి కంప్లైంట్ చేయరు, అసలు కనీసం దాని గురించి ఆలోచించరు. జస్ట్ మనం పాజిటివ్ థాట్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ హ్యాపీగా ఉంటాం. అదే నెగిటివ్ థాట్స్ వస్తే మాత్రం సఫర్ అవుతూ ఉంటాం. వి కాన్ టాక్ టు ఎనీ వన్, వి కాన్ బీ హ్యాపీ, పీస్ ఆఫ్ మైండ్ ఉండదు, అన్నీ జరుగుతాయి. సో ఇక్కడ మనం థాట్స్ ఆగిపోవాలి అని చాలామంది కామెంట్ చేస్తున్నారు కదా. మరి మన హార్ట్ ఫంక్షన్ ఆగిపోవాలి, మన కిడ్నీ ఫంక్షన్ ఆగిపోవాలి, మన బ్రెయిన్ ఆగిపోవాలని ఎందుకు అనుకోవట్లేదు? మన థాట్స్ని మాత్రమే ఆగిపోవాలని ఎందుకు అనుకుంటున్నాం కదా. ఇప్పుడు మన హార్ట్ ఫంక్షన్, కిడ్నీ ఫంక్షన్, ఏ ఆర్గాన్ ఫంక్షన్ అయినా ఆగిపోతే ఏమవుతుంది? ఈ మన బాడీ అనే సిస్టంలో సంథింగ్ ఏదో ఒక డ్యామేజ్ వస్తుంది, మనం వెళ్ళి హాస్పిటల్ బెడ్ మీద పడతాం, లేదు అంటే డెత్ బెడ్ మీద అయినా పడతాం కదా. సో ఇప్పుడు థాట్స్ కూడా అంతే అన్నమాట. మనం కనుక థాట్స్ని ఆపేయాలి, నాకు ఎందుకు ఇంత నెగిటివ్ థాట్స్ వస్తున్నాయని దాన్ని ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటే అవి మల్టిప్లై అయ్యి వస్తాయి అన్నమాట. ఓకే, నేను నా లాస్ట్ వీడియోలో మెడిటేషన్ వీడియోలో కూడా చెప్పాను ఇదే. మన థాట్స్ అనేవి ఆగిపోవాలని చూసినా, మనం దాన్ని ఫోర్స్ఫుల్గా ఆపేయాలని చూసినా సరే అవి మల్టిప్లై ఇంకా 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 ఇరిటేట్ చేస్తూ ఉంటాయి. సో నెవర్ ట్రై టు స్టాప్ థాట్స్, ఐఎమ్ మేకింగ్ ఇట్ క్లియర్. మనం థాట్స్ ఆగిపోవడం అనేది జరగదు కాబట్టి మరి మనకి ఎందుకు ప్రాబ్లం వస్తుంది అని అంటే, మనకి ప్రాబ్లం వచ్చేది థాట్స్తో కాదు గాయస్. మనకి ప్రాబ్లం వచ్చేది మన ఎమోషన్స్తో అన్నమాట, మన ఫీలింగ్స్తో. ఈ రోజుల్లో ఎవ్వరం కూడా పాజిటివ్ ఎమోషన్స్, నెగిటివ్ ఎమోషన్స్ అని ఉంటాయని, మన ఎమోషన్స్కి, మన ఫీలింగ్స్కి మనం రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. చాలామంది ఫిజికల్ హెల్త్ బాగుండాలి అని, ఎస్పెషల్లీ కరోనా టైంలో ఇమ్యూనిటీ గురించి కేర్ తీసుకోవడం, ఇమ్యూనిటీ పవర్ పెంచే ఫుడ్స్ తినడం, ప్రాణాయామ చేయడం, యోగా చేయడం, అందరు ఇలా టర్న్ అయిపోయారు. అంటే వాళ్ళ ఫిజికల్ హెల్త్ గురించి వాళ్ళు కేర్ తీసుకుంటున్నారు. బట్ వాట్ అబౌట్ అవర్ మెంటల్ హెల్త్? మనకి థాట్స్, ఈ ఎమోషన్స్, ఈ ఫీలింగ్స్ ఉంటాయి కదా. మనం మన ఫిజికల్ బాడీకి రెస్పెక్ట్ ఇచ్చి ఎన్ని హెల్త్ కేర్ టిప్స్ మనం పాటిస్తున్నామో, మరి మన ఎమోషన్స్కి, ఫీలింగ్స్కి మనం ఎందుకు రెస్పెక్ట్ ఇవ్వద్దు? ఎవరి చేతిలోనో మన ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్ ఎందుకు పెట్టాలి? వాళ్ళు ఎవరో వచ్చి మనని హ్యాపీగా ఉంచేదాకా మనం హ్యాపీగా ఉండట్లేదు. వాళ్ళు ఎవరైనా వచ్చి మనం ఏదైనా ఒక మాట అంటే మనం చాలా బాధపడిపోతాం, లేకపోతే కోపం వస్తూ ఉంటుంది. అంటే వీఆర్ బిహేవింగ్ లైక్ ఏ పపెట్, ఒక కీలు బొమ్మలాగా. మనం వేరే వాళ్ళు మనతో మాట్లాడే విధానాన్ని బట్టి, లేదా మనమే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చూసినా సరే వీఆర్ గెట్టింగ్ దిస్ నెగిటివ్ ఎమోషన్స్, లైక్ కంపారిజన్ కావచ్చు, జెలసీ కావచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ యాంగర్ కావచ్చు, పీస్ ఆఫ్ మైండ్ అనేది ఉండట్లేదు. సో వై ఆర్ంట్ వి రెస్పెక్టింగ్ అవర్ థాట్స్ అండ్ ఎమోషన్స్ కదా. మన ఫీలింగ్స్ని, మన ఎమోషన్స్ని మనం రెస్పెక్ట్ ఇవ్వకపోతే మనకి మనం రెస్పెక్ట్ ఇచ్చుకోనట్టే. సో మనకి పాజిటివ్ ఎమోషన్స్ అండ్ నెగిటివ్ ఎమోషన్స్ అని రెండు ఉంటాయి కదా. పాజిటివ్ ఎమోషన్స్ ఏముంటాయి? లవ్, ఓకే, జాయ్, పీస్ ఆఫ్ మైండ్, ఆల్ దట్ గుడ్ ఎమోషన్స్. నెగిటివ్ ఎమోషన్స్ ఏముంటాయి? యాంగర్, జెలసీ, ఫ్రస్ట్రేషన్, ఇరిటేషన్స్, ఇవన్నీ ఉంటాయి. సో ఎప్పుడైతే మనల్ని మనం కంపేర్ చేసుకుంటామో, జెలస్ ఫీల్ అవుతామో, ఫియర్ ఉంటుందో, రిజెంట్మెంట్ ఉంటుందో, ఫ్రస్ట్రేషన్ ఉంటుందో,
ఈ నెగిటివ్ ఎమోషన్స్ ఎప్పుడైతే మనం ఫీల్ అవుతామో అప్పుడు మనకి నెగిటివ్ థాట్స్ రావడం స్టార్ట్ అవుతాయి. థాట్స్ వస్తే మనకి ఎమోషన్స్ ఫీల్ అవ్వడం కాదు, ఎమోషన్ ఫీల్ అయ్యాం కాబట్టే మనకి థాట్ వస్తుంది. ఓకే, మనం ఒకవేళ కంపేర్ చేసుకోకుండా ఏ జెలస్ ఫీల్ అవ్వకుండా ఉంటే మనకి నెగిటివ్ థాట్స్ ఎందుకు వస్తాయి? విల్ బీ ఆల్వేస్ హ్యాపీ. సో మరి కంపేర్ చేసుకోకుండా, జెలసీ రాకుండా, ఇవన్నీ ఈ నెగిటివ్ ఎమోషన్స్ అన్నీ ఎందుకు వస్తుంటాయి? ఇప్పుడు నేను చెప్పినట్టు నెగిటివ్ ఎమోషన్స్ని కూడా మళ్ళీ మనం ఆపేయాలని చూడకూడదు. మనం అన్ని ఎమోషన్స్తో పుట్టాం చిన్నప్పుడే. చిన్న న్యూ బోర్న్ బేబీ కూడా వాళ్ళకి అన్ని ఎమోషన్స్ ఉంటాయి. కొంతసేపు నవ్వుతారు, కొంతసేపు ఏడుస్తారు, కొంతసేపు కోపంగా ఉంటారు, కొంతసేపు అలుగుతారు. అన్ని ఎమోషన్స్ న్యూ బోర్న్ బేబీలో ఉంటాయి కదా. సో వీఆర్ బార్న్ విత్ ఆల్ దోస్ ఎమోషన్స్. మనం లైఫ్లో ఈ ఎమోషన్స్ అన్నీ ఎక్స్ప్రెస్ చేయడానికే మనలో ఈ ఎమోషన్స్ అన్నీ క్రియేట్ అయి ఉన్నాయి ఆల్రెడీ. అవును, బాధ వచ్చినప్పుడు మరి మనం ఏడుస్తూనే కదా, లేకపోతే ఎవరితో అయినా మనం ప్రాబ్లమ్ షేర్ చేసుకుంటూనే కదా అది మొత్తం మనలో నుంచి వెళ్ళిపోతుంది. సో కెమికల్ ఇంబ్యాలెన్సెస్ అవుతూ ఉంటాయన్నమాట మన బ్రెయిన్లో. నేను ఆ సబ్జెక్ట్ గురించి డీప్గా వెళ్ళను, కాకపోతే మనం ఏడుస్తే మనకి సమ్ సార్ట్ ఆఫ్ కెమికల్స్ రిలీజ్ అవుతాయి అన్నమాట మన బ్రెయిన్లో. మనం కంప్లీట్గా ఏడ్చిన తర్వాతకి, ఎప్పుడైనా మీరు మీ లైఫ్లో ఏడ్చే ఉంటారు కదా, తర్వాత ఎంత రిలాక్స్డ్గా ఉంటుంది మైండ్, అప్పటిదాకా ఉన్న స్ట్రెస్ అంతా ఆ ఏడ్తోనే పోతుంది కదా. సో వీ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ ఎవ్రీ ఎమోషన్స్. బట్ ఎప్పుడూ ఇవి మనం పాజిటివ్ కంటే నెగిటివే ఎక్కువగా మనం ఉంటుందంటే అప్పుడు ప్రాబ్లం అనమాట. ఈ రెండు బ్యాలెన్స్లో చూసుకుంటే వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ విత్ దట్. కానీ ఈ రోజుల్లో అందరికీ నెగిటివ్ ఎమోషన్సే ఎక్కువ ఉంటున్నాయి, బ్యాలెన్స్గా ఉండట్లేదు, కాబట్టి వీఆర్ హ్యావింగ్ ప్రాబ్లమ్ విత్ దట్. సో మనం కంపారిజన్స్, ఈ జెలసీ ఇవన్నీ ఎందుకు వస్తాయి మనకి ఎమోషన్స్ అన్నీ? ఎప్పుడైతే మనకు ఆ లైఫ్ రాదేమో, మనం అలా చేయలేమేమో అని మనం ఫీల్ అవుతే వీ విల్ గెట్ ఆల్ దోస్ థాట్స్. ఆ భయం వల్లే మనకి ఈ నెగిటివ్ ఎమోషన్స్ అన్నీ క్రియేట్ అవుతాయి. ఎందుకు చేయలేం? వీ హ్యూమన్ బీయింగ్స్ హ్యావ్ అల్టిమేట్ పొటెన్షియల్ ఇన్ అస్. మనలో ఉన్న టాలెంట్ని, మనలో ఉన్న పొటెన్షియల్ని మనం ఎలా ఎదగగలుగుతాం అనేది మనం గుర్తించకుండా కేవలం ఇప్పుడు మన ముందుండే సోషల్ మీడియా పోస్ట్ ఆర్ పీపుల్ ఆర్ రియాలిటీ, వర్చువల్ వరల్డ్ ఎలా ఉన్న ఇవన్నీతో మనం కంపేర్ చేసుకుంటూ ఇప్పుడున్న ప్రెజెంట్ని స్పాయిల్ చేసుకుంటూ ఇవన్నిటి ఈ ఎమోషన్స్ అన్నీ మనతో ఆడుకుంటున్నాయి అన్నమాట. దిస్ ఈస్ రియల్. ఓకే, ప్రాబ్లం అనేది ఇక్కడ వస్తుందన్నమాట. మనం దీంతో కంపేర్ చేసుకుంటూ ఇక్కడే స్టక్అప్ అయిపోతే హౌ కెన్ వీ గ్రో? మనం ముందుకు ఎలా వెళ్ళగలుగుతాం? మనలో పొటెన్షియల్ ఉంది అని మనకు తెలుసు, బట్ ఏదో ఒక చిన్న విషయం జరగగానే, లేకపోతే మీకంటే కొంచెం ఎవరైనా ఎక్కువ స్టడీలో కావచ్చు, లైఫ్ కంపారిజన్, జాబ్, కొలీగ్స్, దేంట్లో అయినా సరే మనకంటే కొంచెం ఎక్కువ వాళ్ళకుంటే మనం అక్కడ ఆగిపోతాం అనమాట. మన మైండ్ అక్కడ స్టక్అప్ అయిపోతుంది. వీ విల్ గెట్ నెగిటివ్ థాట్స్. మనం ఆ పొజిషన్కి రీచ్ అవ్వలేమేమో అన్న భయం మనలో క్రియేట్ అయ్యి విల్ హ్యావ్ ఆల్ దట్ కంపారిజన్, నెగిటివ్ థాట్స్, జెలసీ ఇవన్నీ వస్తాయి. అదే అక్కడ స్టక్అప్ అయిపోకుండా మనం అందులో నుంచి బయటికి వస్తే వీ కెన్ డూ ఎవ్రీథింగ్. మన లైఫ్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఏం చేయాలో అది చేస్తాం. కాబట్టి నెగిటివ్ ఎమోషన్స్ ఉంటాయి, పాజిటివ్ ఎమోషన్స్ ఉంటాయి. వీ కాంట్ స్టాప్ ఎనీథింగ్. మనకి బాధ వస్తే మనం బాధపడాల్సిందే, హ్యాపీనెస్ వస్తే హ్యాపీనెస్ ఉండాల్సిందే. ద ఓన్లీ థింగ్ వీ షుడ్ నెవర్ డూ ఈజ్ డోంట్ ఫోకస్ ఆన్ అదర్స్. మన లైఫ్ మీద ఫోకస్ పెడితే ఎవ్రీథింగ్ విల్ చేంజ్. ఓకే, మన లైఫ్ అనేది ఎంత ఇంపార్టెంట్, మీకు ఎంత ఇంపార్టెంటో తెలుసుకోవాలి ఫస్ట్. తెలుసుకున్న తర్వాత మీ లైఫ్ని మీరు ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎలా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి, ఏ ఆస్పెక్ట్ అయినా. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మనీ, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ యువర్ కెరీర్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ యువర్ ఫినాన్షియల్ ఇష్యూస్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ యువర్ రిలేషన్షిప్స్, ఎవ్రీథింగ్. ఓకే, ఓవరాల్ వెల్ బీయింగ్. ఏ ఆస్పెక్ట్లో అయినా మనల్ని మనం ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి ఎన్ని వేస్ పాసిబుల్ అవుతే అన్ని వేస్ మనం ట్రై చేయాలి. ఓన్లీ థింగ్ ఈస్ వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ అవర్ లైఫ్స్, నాట్ ఆన్ అదర్స్. ఓకే,
వి షుడ్ నెవర్ కేర్ వాట్ అదర్స్ ఆర్ డూయింగ్. వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తారు, వి షుడ్ నెవర్ కేర్. మనకి ఏది నచ్చితే అది మనం చేయాలి. మన అందరికీ ఒక పర్పస్ ఉంటుంది. మనం అందుకనే ఈ బర్త్ తీసుకొని ఈ లైఫ్లోకి వచ్చాము. మనం ఆ పర్పస్ ఏంటో తెలుసుకోవాలి, కేవలం దాని మీదే ఫోకస్ చేస్తూ ముందుకెళ్ళాలి. దెన్ సక్సెస్ విల్ బి యువర్స్, ఐ గ్యారంటీ యూ. సో మనం ఈ థాట్స్ని, పాజిటివ్ ఎమోషన్స్ని, నెగిటివ్ ఎమోషన్స్ని మనం ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అని ఐ నో దట్ యూ మే కామెంట్. సో మీకు ఆ డౌట్ వచ్చినప్పుడు ఐఎమ్ టెలింగ్ యూ గైస్ వన్ థింగ్. మనకి ఎప్పుడైతే మనం మన లైఫ్లో ఉండడానికి మనం గ్రేట్ఫుల్గా లేమో, దెన్ వీ విల్ స్టార్ట్ హ్యావింగ్ ఆల్ దీస్ నెగిటివ్ ఎమోషన్స్, కంపారిజన్స్, జెలసీస్, అవన్నీ అందుకే వస్తాయి. వై ఆర్ంట్ వి సాటిస్ఫైడ్ విత్ అవర్ లైఫ్? ఎప్పుడు మనం మన లైఫ్లో ఉండే ప్రతి చిన్నదానికి వీ హ్యావ్ టు బీ గ్రేట్ఫుల్, వీ హ్యావ్ టు బీ థ్యాంక్ఫుల్. ఓకే, ఎప్పుడైతే మనం అన్గ్రేట్ఫుల్గా ఉన్నామో, వాట్ ఈస్ దిస్ లైఫ్ అని ప్రతి చిన్నదానికి మనం నాకు అది లేదు, ఇది లేదు, యూనో దే ఆర్ హ్యావింగ్ ఎవ్రీథింగ్, ఐఎమ్ హ్యావింగ్ నథింగ్ అని ఇలా అనుకుంటూ ఉంటామో, దట్ ఈస్ అన్ అన్గ్రేట్ఫుల్ హార్ట్ అనమాట. అప్పుడు మనకి నెగిటివ్ ఎమోషన్స్ అన్నీ వస్తూ ఉంటాయి. అదే ఇప్పుడు మనం గ్రేట్ఫుల్గా ఫీల్ అయ్యామనుకో, వీ విల్ హ్యావ్ దట్ అబుండెన్స్ ఆఫ్ మైండ్ సెట్ దట్ ఐ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ మై లైఫ్, ఫుడ్, వాటర్, షెల్టర్, రిలేషన్షిప్స్, ఎవ్రీథింగ్. సో ద మూమెంట్ మనం ఎప్పుడైతే గ్రేట్ఫుల్గా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటామో, దిస్ ఈజ్ యూనివర్సల్ లా గాయ్స్. మీరు నమ్మినా నమ్మకపోయినా ఐ బిలీవ్ ఇన్ దిస్, ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ దిస్. యూనో a grateful heart always attracts things to be even more grateful for. ఓకే, మనం గ్రేట్ఫుల్గా ఫీల్ అయితే, మనం అబుండెంట్గా ఫీల్ అయితే, మన లైఫ్లోకి ఇంకా మనం గ్రేట్ఫుల్గా ఫీల్ అయ్యే థింగ్స్ అట్రాక్ట్ అవుతూ ఉంటాయి. అదే మనం అన్గ్రేట్ఫుల్గా ఉన్నాం అనుకోండి, ఇంకా మన లైఫ్లోకి అన్గ్రేట్ఫుల్గా ఫీల్ అయ్యే థింగ్సే అట్రాక్ట్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు చెప్పండి, మనం ఇక్కడ గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతే నెక్స్ట్ మన లైఫ్ చేంజ్ అవబోతుంది. అది కావాలా మనకి? లేదంటే ప్రతిదానికి కంప్లైంట్ చేస్తూ, ప్రతిదాన్ని జడ్జ్ చేస్తూ ఉంటూ ఇక్కడే స్టక్అప్ అయిపోయి మన లైఫ్ని చేంజ్ చేసుకోకుండా ఉంటాము. మనకి ఏది కావాలి? వీ హ్యావ్ టు ట్రాన్స్ఫార్మ్ అవర్ లైఫ్ కదా. వీ హ్యావ్ టు బీ హ్యాపీ, వీ హ్యావ్ టు బీ పీస్ఫుల్, రైట్? ఇవన్నీ కావాలంటే వీ హ్యావ్ టు బీ గ్రేట్ఫుల్. సో గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అని మనం లైఫ్లో మనం పెట్టుకోవాలన్నమాట. ఎవ్రీ మార్నింగ్ ఆర్ ఈవినింగ్, ఏ టైంలో కుదిరినా సరే మీరు బుక్లో అయినా రాసుకోవచ్చు థింగ్స్, మీకు ఏదైతే గ్రేట్ఫుల్గా అనిపిస్తుందో ఏదైనా రాసుకోవచ్చు మీరు. లేదా యూ కెన్ ఫీల్, ఏదో ఊరికనే రాస్తే ఏముండదు అనమాట. వీ హ్యావ్ టు ఫీల్ అనమాట. యూనివర్స్ అనేది మన ఫీలింగ్స్తో, మన ఎమోషన్స్తో కమ్యూనికేట్ అవుతుంది. అదే దాని లాంగ్వేజ్ అనమాట. యూనివర్స్తో మనం కమ్యూనికేట్ అవ్వాలి అని అంటే, నేను మీతో కమ్యూనికేట్ అవ్వాలంటే తెలుగు లాంగ్వేజ్ ఆర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, సంథింగ్ ఏదో ఒక లాంగ్వేజ్లో మాట్లాడితేనే కదా మీకు అర్థమవుతుంది. సో మన యూనివర్స్ కూడా ఏదన్నా చెప్పాలి అనుకున్నా, ఏదన్నా అడగాలనుకున్నా, ఎవ్రీథింగ్ అబౌట్ విత్ ఫీలింగ్స్. నాకు అన్నీ ఉన్నాయని మీరు నిజంగా ఫీల్ అవుతూ ఉంటే, యూ విల్ గెట్, యూనివర్స్ అది మీకు రివర్స్లో పంపిస్తూ ఉంటుంది అనమాట. ఏది లేదు, నాకు ఏం జరగట్లేదు నా లైఫ్లో మంచిగా అని మనం అనుకుంటూ ఉంటే, అది రివర్స్లో పంపిస్తుంది. యూనివర్స్ ఆల్వేస్ ఏం చెప్తుంది అంటే, యువర్ విష్ ఈజ్ మై కమాండ్. మన విష్ ఏమైతే ఉంటుందో అదే మనకి వస్తుంది. సో గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయడానికి నేను చేసే ఒక చిన్న స్టెప్ ఏంటి అని అంటే, సో ఎప్పుడైనా ఒకసారి మనకి సిచ్యువేషన్ బాగాలేనప్పుడు మనం గ్రాటిట్యూడ్గా ఫీల్ అవ్వలేము అనుకుంటే దట్స్ ఓకే. బట్ ఎవ్రీ డే మనం అలా చేస్తూ ఉంటే మన లైఫ్ నిజంగానే చేంజ్ అవుతుంది. నేను ఎవరో చెప్పారని ఈ మధ్య యూట్యూబ్లో అందరూ గ్రాటిట్యూడ్ జర్నల్ రాసుకోండి అని చెప్తున్నారని నేను చెప్పట్లేదు. ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్, అందుకే నేను మీతో చెప్తున్నాను. అదర్వైజ్ ఐ డోంట్. ఓకే, నేను ప్రాక్టీస్ చేసేది ఎవ్రీడే నైట్ ఈజ్ గ్రాటిట్యూడ్. ఐ షో యూ ఎ థింగ్. ఓకే, దిస్ ఈజ్ మై గ్రాటిట్యూడ్ స్టోన్ అనమాట. సార్ నార్మల్ స్టోన్ అనమాట, మనకి నర్సరీస్లో దొరుకుతూ ఉంటాయి, ఎక్కడ పడితే అక్కడ వాటర్ దగ్గర దొరుకుతూ ఉంటాయి కదా, పెబల్స్. వాటిని ఐ పెయింటెడ్ ఇట్ విత్ రెడ్ అండ్ ఐ wrote thank you on it, and on the other side I wrote gratitude on it.
ఇది నేను నా బెడ్ సైడ్ పెట్టుకుంటాను ఆల్వేస్ ఎవ్రీ నైట్. ఇది నాకు కనిపిస్తూ ఉంది పడుకునేటప్పుడు. సో ఐ ఆల్వేస్ టేక్ ఇట్ ఇన్ మై హ్యాండ్ అండ్ క్లోజ్ మై ఐస్. నా ఐస్ క్లోజ్ చేసుకొని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నాకు గ్రేట్ఫుల్ ఉన్న థింగ్స్ అన్నీ నేను ఐ ఫీల్ ఇట్, I send feelings and emotions and vibrations to the universe. ఓకే, సో ఈ చిన్న స్టోన్ వల్ల మనం గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయలేకపోయినా సరే అది మనకి గుర్తు చేస్తుంది మన బెడ్ సైడ్ ఉంటే. ఓకే, ఆబ్జెక్ట్స్కి ఎనర్జీస్ ఉంటాయన్నమాట. సో మనం ఎప్పుడైతే ఎక్కువ పాజిటివ్ ఎనర్జీస్ వైబ్రేషన్స్ దీనికి ఇస్తూ ఉంటే ఇది మన ఫేవరెట్ అయిపోతుంది అనమాట. ద మోర్ వి కీప్ విత్ దిస్, ద మోర్ వి విల్ బి అటాచ్డ్ విత్ దిస్. ఓకే, మీరు కూడా ఇలాంటి గ్రాటిట్యూడ్ స్టోన్ ఒకటి యూ కెన్ బై ఇట్ ఆన్లైన్, బట్ ఆన్లైన్లో కొనుక్కునే దానికంటే ఇది బెటర్ అని నాకు అనిపించింది. బికాస్ దిస్ ఈస్ మై హ్యాండ్ రిటన్, హ్యాండ్ పెయింటెడ్, విచ్ విల్ బీ క్లోజ్ టు మై హార్ట్. కాబట్టి ఇలా మనం ఏదైనా స్టోన్ లాంటిదో సంథింగ్, ఏదైనా పెన్సిల్ మీద రాయడం, స్టోన్ ఈస్ యాక్చువల్లీ బెటర్ బికాస్ ఇట్స్ రిలేటెడ్ టు నేచర్. అలా కనుక మనం బెడ్ సైడ్ ఏదైనా పెట్టుకొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఈజీగా అనమాట. సో మనం ఎక్కువ పాజిటివ్ ఎమోషన్స్ ఫీల్ అవుతూ ఉంటే మనకి ఇంకా పాజిటివ్గా ఉండడానికి చాలా థింగ్స్ మన లైఫ్లోకి వస్తూ ఉంటాయి. అదే నెగిటివ్ ఎమోషన్స్ ఎక్కువగా ఉంటే నెగిటివ్ ఫీల్ అయ్యే థింగ్సే మన లైఫ్లోకి వస్తూ ఉంటాయి. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ గాయ్స్, దెర్ ఇస్ సమ్ నాయిస్ గోయింగ్ ఇన్సైడ్ మై నైబర్స్ హౌస్. So yeah, this is it with that video. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే you can comment me on YouTube, you can comment me on Instagram, you can DM me on Instagram. Okay, have a good day guys, bye.